ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. వాల్మీకిలిగా ప్రేమించిన ఆ పరలోకపు తండ్రి, యేసయ్య నీకు వందనములు తండ్రి. ఈ యొక్క సమయంలో నా తండ్రి నీ యొక్క మాటలు, నీ యొక్క వాక్యము ధ్యానించుండగా తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమడుగుచున్నాను. నీ వాక్యము మనుషులను బ్రతికించుచున్నది, రోగుల్ని స్వస్థపరచుచున్నది. ప్రభా, చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తుతున్నది. నీకు వందనములు. నీ యొక్క వాక్యము రెండంచులు గల ప్రభా ఖడ్గం వంటిదని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీ యొక్క వాక్యము నా తండ్రి ఎంతో జుంటె తినే దారుల కంటే ఎంతో మధురమైనదని, అమూల్యమైనదని, అది వెండి కంటేను బంగారం కంటే శ్రేష్టమైనదని ప్రభా సెలవిచ్చి ఉన్నారు. నీ యొక్క మాటలు ప్రభా మేమందరం కూడా ధ్యానించుచుండగా ప్రభా నీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమడుగుచున్నాను. నిలబడుచున్నది నేనే కానీ మాట్లాడువారు మీరై ఉండాలి తండ్రి. ప్రభా, నన్ను నీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకోండి. నీ యొక్క ఆత్మస్వరాన్ని మా అందరికి కూడా వినిపింపచేయమడుగుచున్నాను. నీ యొక్క వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించడానికిని ప్రభా నీ యొక్క సహాయం మాకు అనుగ్రహింపచేయమని మా ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. యొక్క మధ్యాహ్న సమయంలో అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 37 వచనాల వరకు మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకాయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతని అడగగా. చాలండి. ఇక్కడ రాయబడిన ఈ యొక్క వాక్య భాగంలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్న మాటలు, ఆయన్ని శోధిస్తూ మాట్లాడుతున్న మాటలు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా పాత నిబంధన గ్రంథములో దేవాతి దేవుడు మోషే ద్వారా ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా ఇవ్వమని ఆజ్ఞాపించి ఆ యొక్క గ్రంథాన్ని మోషే ద్వారా రాయించి వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం లేకుంటే దేవుని యొక్క నడవడికలో ఎవరు కూడా నడవలేరు. ధర్మశాస్త్రం ఏదైతే చెబుతుందో ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని మనసేంటో, దేవుడు ఎటువంటి రీతిగా దాన్ని చదివి మీరు దాంట్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు ఏదైతే దేవాతి దేవుడు చేయమన్నాడో దాన్ని మీరు చెయ్యాలి. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే మీరు చేయకూడదో దాన్ని మీరు చేయకూడదని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. పాత నిబంధన గ్రంథంలో మొదటిగా ఐదు కాండాలు కూడా, ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ యొక్క 5 కాండాలు కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా యూదులు అంటే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు చిన్న వయసులో నుంచే కూడా ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళందరూ కూడా ధ్యానించేటి వాళ్ళు. ఎందుకంటే తన ప్రజలందరికీ కూడా ఒక మంచి మార్గంలో, ఒక సత్యమైన మార్గంలో నడిపించాలని దేవాతి దేవుడు వారికి ఇచ్చిన ఒక అమూల్యమైన గ్రంథము ఈ యొక్క ధర్మశాస్త్రం. ఈ యొక్క శాస్త్రాన్ని ఇది చదివే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఆయన్ని శోధిస్తూ అడుగుతూ ఉన్నాడు. ఈయన
దేవుని గురించిన ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా తెలిసిన వ్యక్తే. తెలిసిన వ్యక్తి అయినా కానీ ఈయనకి ఒక డౌట్ అనేది ఉండిపోయింది. నిత్య జీవాన్ని పొందుకోవాలి, నేనేం చేయాలి అని యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఆయన్ని శోధిస్తూ అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు, ఎవరైనాను కూడా దేవుణ్ణి శోధించకూడదు. ఎవరైనా కానీ శోధింపబడుతున్నప్పుడు అతను దేవుని చేత మాత్రము శోధింపబడు. తనకున్న పాపముల ద్వారా, తనకున్న బలహీనత ద్వారా, తను పడుతున్న బాధల ద్వారా శోధింపబడతాడు. కానీ ఎవరిని కూడా దేవుడు శోధింపడు. దేవునికి స్తోత్రం. అందుకనే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అది చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. ఎవరైతే శోధనలో నిలిచి ఉంటారో, ఆ శోధన జయిస్తారో, ఏదైతే ప్రభు వాగ్దానం చేసాడో ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటారని ఇక్కడ ఖండితంగా దేవాది దేవుడు తన యొక్క మాట ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి, ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ కూడా చదివే ఒక వ్యక్తికి, ఆ ఉపదేశకుడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను చదువుతున్నాను, దాన్ని పాటిస్తున్నాను, అయినా కానీ ఆయనకు ఒక డౌట్ ఉండిపోయింది. ఏంటంటే నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి నాకు చదువుతున్నా కానీ, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తున్నా కానీ నాకేంటి కూడా అర్థం కావట్లేదని చెప్పి యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఆయన్ని ఎలాగా అడుగుతున్నాడంటే శోధిస్తూ అడుగుతున్నాడు. ఇదిగో ప్రభువైన యేసు, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి, నేను పొందుకోవడానికి నేను ఏం చేయాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు. చాలామంది కూడా ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అప్పుడు చదువుకున్న వాళ్ళకి చాలామందికి కూడా బహుశా డౌట్స్ అనేది రాలేదేమో. ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నాము, మనం దేని కొరకు మనం చదువుతున్నాము? పాత నిబంధనలో భక్తులు చదివారు, దేవుని యొక్క నీతి ప్రకారము వాళ్ళు నడవాలని, దేవుని యొక్క కట్టడాలు వాళ్ళు అనుసరిస్తూ నడిచినట్లయితే వాళ్ళు దేవుడు తప్పక వాళ్ళని దీవిస్తాడని, వాళ్ళ మీదకి ఏ తెగులు రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ శోధన రాకుండా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా కాపాడతాడని ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. అవన్నీ కూడా చదివి, ఆ చదివిన ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి మెండని దీవులను అనుగ్రహించాడు. చూడండి, అందుకనే పౌలు భక్తుడు కూడా ఒక మాట మాట్లాడతాడు. రోమిలికి రాసిన పత్రిక అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రజెంట్ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళు విన్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు కారు. ఆ విన్న యొక్క వాక్యాన్ని ఒక క్రమంగా పెట్టి ఆ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా నీతిమంతులని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రాన్ని విన్న వాళ్ళందరూ కూడా ధన్యులు కాదు, వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదు. కానీ ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుదురని ఇక్కడ పౌలు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుకూల సమయంలో మనం వింటున్నాము, మనం కూడా అనేక మార్లు ధ్యానిస్తున్నాము, మనము చదువుతున్నాము, వింటున్నాము. కానీ దాన్ని మనము ఒక క్రమంలో మనం పెట్టాలి. ఆ యొక్క వాక్యానుసారమైన నడవడి మనం నడవాలి. అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. వాక్యాన్ని విన్నానండి పాస్టర్ గారు,
నా బ్రతుకులో ఇక నీతిమంతులు నేను ఉండిపోతానంటే అది అవదు. అది బోధించే బోధకులైన విశ్వాసులైన ఎవరైనా కానీ వింటే సరిపోదు. విన్న యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. వాక్యం ఏం చెప్తుంది, నీతిమంతులుగా ఎలా ఉండాలని మనకి బోధించినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు విన్నావు కదా, ఆ విన్నటువంటి వాక్యాన్ని నువ్వు ఒక క్రమంలో నువ్వు పెట్టుకోవాలి. ఏ యొక్క పాపము ఏ యొక్క మలినము నీ మీదకి రాకుండా నువ్వు నీతిమంతులుగా బ్రతకాలి. వాక్యం ఏమైంది నీకు బోధించిందో, ఏదైతే సెలవిచ్చిందో ఆ వాక్యానుసారంగా మనం జీవించడమేనండి. అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. వాక్య ప్రకారంగా కాకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే ఎప్పటికీ కూడా ఏ వ్యక్తి కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ యొక్క వాక్యాన్ని రాయించి ఇచ్చాడు. దేనికంటే ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి. మొదటిగా వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విన్నటువంటి మాట ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి విన్న ప్రతి ఒక్క మాట వల్ల మనకి ఏం జరుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఆ దేవాది దేవుని గురించిన ప్రతి ఒక్క మాట మనం విన్నప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన తర్వాత అంతటితో అక్కడ పక్కన పెట్టకండి. విన్న యొక్క వాక్యాన్ని మనము ఏం చేయాలంటే మనము దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. మనము చాలా సందర్భాల్లో మనకి తెలియని కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరికి సంబంధించిన ఒక బోర్డు పేరు రాయించి పెడతారు. ఇదిగో పలానా హైదరాబాదు అని అక్కడ పెడతారు. హైదరాబాదులో ఏ ప్రాంతము, ఏ నగరము అంటే అక్కడ ఉన్న కొన్ని డివిజనల్ ఉంటాయి. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళాలి. అమీర్పేట కావచ్చు, లేకుంటే మలక్పేట కావచ్చు, అనేకమైన ఫిలిం నగర్ కావచ్చు. అక్కడ అనేకమైన కొన్ని ప్రాంతాల్లో కొన్ని బోర్డులు పెడతారు. ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. అప్పుడు మనము చాలా క్లియర్గా మనం ఏం చేస్తాము, అడ్రస్ని బట్టి మనము వెళ్ళవలసిన గమ్యానికి మనం చేరుకుంటాం. అదే అక్కడ రాయబడింది చూసినప్పటికీ కూడా అటు వెళ్ళకుండా వేరొక మార్గంలో వెళ్తే మనము గమ్యానికి చేరుకోగలుగుతాం. మనము ఇప్పుడు అమీర్పేట మనం వెళ్ళాలండి. అక్కడ అమీర్పేట బోర్డు కనపడుతుంది. ఇది అమీర్పేట అని చెబుతుంది. అది అక్కడ రాయబడిన అక్షరాలు చెబుతున్నాయి. నీకు తెలుసుకున్నావు, గ్రహించావు. అక్కడికి ఇక నువ్వు వెళ్ళావు, ఇది కాదులే వీళ్ళు ఏదో తప్పుగా పెట్టారని చెప్పి వేరొక మార్గంలో నువ్వు వెళ్ళిపోయావంటే నీ గమ్యం నువ్వు చేరుకోలేవు. అందుకని దేవాతి దేవుడు మనకి రాయించి ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథాన్ని. పాపం చేయకూడదు అంటే పాపం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అంటే అబద్ధాలు ఆడకూడదు. దేవుని సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు మనము దాన్నే మనం కలిగి ఉండాలి. మనము వాక్యంలో రాయబడిన ప్రతి ఒక్క మాటను మనము ఏంటంటే మనం అనుసరించి నడుచుకోవాలి. దేని కొరకంటే తన భక్తుల కొరకు, ఎవరైతే తను ప్రేమిస్తున్నారో, దేవుని నిజంగా ప్రేమిస్తున్నారో వాళ్ళందరి కొరకు దేవాది దేవుడు రాయించి ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. అందుకని పాత నిబంధనలో కూడా ఉన్నారు భక్తులు. వాళ్ళందరూ కూడా చాలా మటుకు విన్నారే, కానీ ఆ విన్నటువంటి వాక్యాన్ని అక్కడే విడిచిపెట్టి వాళ్ళు సొంతంగా వాళ్ళు నడవడికి నడిచారు. కానీ నడవడికి నడిచిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టానుసారమైన మార్గాలు వాళ్ళు ఎంచుకున్నారు. కానీ ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా లేరు. ఎవరి జీవితం కూడా వాళ్ళు తమకి ఇష్టం వచ్చినట్టుగా నడిచిన వ్యక్తులు ఎవరు కూడా దేవునికి ఇష్టలు కాలేరు. ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏదైతే చేయమన్నాడో, ఏదైతే నువ్వు నడుచుకోమన్నాడో, ఏదైతే నువ్వు వాక్యానుసారంగా నువ్వు నడుచుకోమన్నాడో ఆ ప్రకారంగా మనం నడిచినట్లయితే మనము తండ్రి అనే దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఉన్నారు. మానవుడిగా శరీర రీతిగా రక్త మాంసములు శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు కూడా తండ్రి ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేశాడు. ఇంకా ఏ ఒక్కటి కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఏది కూడా చేయలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు, నన్ను పంపినవాడు నా తండ్రి అనే దేవుడు, నన్ను పంపి ఉన్నాడు, ఆయన చిత్తం నెరవేర్చుటయే నాకు సంతోషం అన్నాడు. ఆయన చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం అన్నాడు. ఈరోజు ఆ తండ్రికి మనము పిల్లలమై ఉన్నాము, కుమార్తె కుమారులమై ఉన్నాం. మనము
మనం చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని మనము చదువుచున్నాము వింటున్నాము, కానీ ఆ యొక్క వాక్యాన్ని మనము ఆచరణలో పెట్టాలి. ఆ యొక్క విన్నటువంటి వాక్యాన్ని మనము తెలుసుకున్న మనము అటువంటి వాక్యానుసారమైన నడవడి చేయాలి. దేవునికి స్తోత్రం. ఎన్న వాక్యం మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదండి. వాక్యాన్ని మర్చిపోయారనుకోండి, ఏం జరుగుతుంది? సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఏదైనా కానీ సులువుగా సాతానుగాడు అదే మాట్లాడుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వాడు ఏం చేస్తాడంటే సులువుగా చిక్కులు పెడతాడు. వాడు సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపంలో మనం పడిపోతాం. వాక్యం మనలో లేనప్పుడు ఆ పాపంలో మనము పడిపోతాం. దేవుని యొక్క మార్గంలో మనం లేనప్పుడు సాతాను యొక్క మార్గంలో మనం ఉన్నామని మనం గుర్తెరగాలి. సాతాను యొక్క మార్గంలో మనం లేనప్పుడు మనం ఒక దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క చిత్తంలో మనం నడుస్తామని మనం గుర్తెరగాలి. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా విన్నటువంటి వాక్యాన్ని మనం వ్యర్థంగా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆ వాక్యాన్ని విని దాన్ని బట్టి మనం ఇంకా దినదినం కూడా మనం వృద్ధి చెందుతూ ఉండాలి. మనం దినదినం కూడా మనం ఎదగాలి, చెప్పుకోవాలండి. పలానా కుమారుడు పలానా కుమార్తె వాక్యం వింటున్నారు, వాక్య ప్రకారంగా నడుస్తున్నారని. కానీ వాక్యం వింటున్నారు కానీ వాక్య ప్రకారం నడవడం కష్టమైపోతుంది. కష్టమేనండి, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టంలో నువ్వు దేవుని మహిమపరచాలి. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని నాకు వినిపించావు, ఆ యొక్క వాక్యం వ్యర్థంగా పోకున్నట్లుగా నేను దాన్ని బట్టి నేను నడుస్తున్నానని చెప్పి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విన్నటువంటి వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావో దేవుని నువ్వు దుఃఖపెట్టిన వాడు అవుతావు, దుఃఖపెట్టిన దాని అవుతావు. నువ్వు వాక్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు విన్నావన్న ఎప్పుడైతే నువ్వు వింటావో ఆ విన్నటువంటి వాక్యానికి నువ్వేం చేయాలంటే దానికి అనుకూలంగా నువ్వు మారిపోవాలి. నువ్వు అనుకూలంగా, దేవునికి అనుకూలంగా నువ్వు ఉండాలి. అనుకూలమైన మార్గంలో నువ్వు నడవాలి. 2 మార్గాలు ఉంటాయండి, 2 దారులు ఉంటాయి. ఏ దారి కావాలి? లోకం కావాలా, లేకుంటే దేవుడు కావాలా, లేకుంటే దుర్నీతి కావాలా, లేకుంటే నీతి కావాలా? ఏది కావాలని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. వాక్యం మనము వినటం కాదు, కానీ విన్నటువంటి వాక్యాన్ని మనము క్రమంలో పెట్టడానికి మనకి దేవుని యొక్క సహాయం కావాలి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. చెప్పబడిన వాక్యం మనము పదే రిపీటెడ్గా మనము దాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే ప్రార్థన వాక్యం తక్కువైపోతుందో మనలో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే సాతానుగాడు, అపవాది ప్రవేశిస్తాడు. అప్పుడు మనము వాక్యానుసారంగా మనము జీవించలేము. మనలో ఇక లోక సంబంధమైన ప్రతీది కూడా వచ్చేస్తుంది, లోక సంబంధమైన ఆలోచనలు వచ్చేస్తాయి. మనము మనము ప్రవర్తిస్తామో, ఎలాగ జీవిస్తామో మనకి తెలియదు. మనకి తెలియదు కాబట్టి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. తెలుసుకున్న మనము దేవుని యొక్క నామాన్ని మహిమార్థంగా మనం జీవించాలి. మనం ఎందుకు ఈ భూమి మీద మనకి దేవుడు జన్మనిచ్చాడంటే ఆయనకి ఒక మహిమ మన ద్వారా రావటానికే, మన ద్వారా దేవుడు మహిమపరచడానికే దేవుడు మనలను పుట్టించాడు. అందుకని 100వ కీర్తనకారుడు ఇట్లా మాట్లాడుతాడుగా, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలమని కీర్తనకారుడు చెప్తాడు. మనం మన వారం కాదండి, మనము దేవుని వారం. మనము దేవుని యొక్క గొర్రెల, మనము ఆయన మేపు, మనము ప్రజలము. మనము హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఖండితంగా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య వైఖరి అనేది పనిచేయదండి. వాక్యాన్ని మనము ఒక క్రమంలో మనం పెట్టుకోవాలి. ఒక క్రమమైన నడవడి మనలో ఉండాలి. మనకి తెలియనివి దేవుడు చెప్తా ఉంటాడు, దాన్ని మనము అనుసరించాలి. లూసిఫర్ కూడా పరలోకంలో పాపం చేసినప్పుడు దేవుడు ఆ లూసిఫర్నే కాదండి,
వాడు అనుచరులు ఉన్నారు, కొన్ని దేవదూతలు వాడిని ఫాలో అవుతున్నాయి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? లూసిఫర్నే కాదు, దాన్ని వెంబడిస్తున్న ప్రతి ఒక్క దూతని కూడా పడద్రోశాడు. ఈరోజు చూడండి, దేవుణ్ణి అనుసరించేటి వారు ఎప్పుడు కూడా మనము పడద్రోయబడం. మనం ఎప్పుడు కూడా స్థిరంగా మనం ఉంటాం. దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అదే మాట అన్నాడు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని మన ప్రవక్తను ఎట్లా ఉండాలట? వాక్యానుసారమైన ప్రవక్తను కలిగి మనం ఉన్నప్పుడే మనం నీతిమంతులుగా ఎంచబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అందుకని ఆయన అన్నాడు, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడు నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నామని అతన్ని అడగగా, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, అసలు నువ్వేం చదువుతున్నావు అని అతను అడిగాడు. నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధిస్తావు కదా, ధర్మశాస్త్రాన్ని నువ్వు చదువుతున్నావు కదా, అసలు నువ్వు చదివేది నీకైనా నీకు అర్థమవుతుందా? నీకు చదివింది నీకు ఏంటి, నీకు అర్థమైందా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన అడగగా అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనియు రాయబడి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు చదివేవు కదా, నీకు అర్థం కావట్లేదు కానీ నేను చెబుతున్నాను విను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. నీ పూర్ణ హృదయముతో ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నువ్వు పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను దేవుణ్ణి ప్రేమించాలి. మనము పూర్ణంగా ప్రేమించాలండి దేవుణ్ణి. ఏదైనా కానీ మనము ఆరాధించినా కానీ పూర్ణ హృదయంతో మనం ఆరాధించాలి, పూర్ణాత్మతో మనం ఆయన్ని ఆరాధించాలి, పూర్ణ వివేకముతోను ఆయన సంపూర్ణంగా మనం ప్రేమించాలి. ఆరాధన అనగా ఏంటంటే మనము దేవుని మనం ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాం గనుక మనం ఏం చేయాలంటే పూర్ణంగా మనము ఆయన్ని ప్రేమించే హృదయంతో మనం ఆయన్ని ఆరాధించాలి. ఎప్పుడు కూడా మనము ఆరాధనలో మనలో పూర్ణంగా లేదనుకోండి, పరిపూర్ణంగా ఆయన ప్రేమించకుండా మనం ఆరాధిస్తుంటే అది వ్యర్థమైపోతుంది, అది నిష్ప్రయోజనం అయిపోతుంది. మనం ఎవరైనా మనం ప్రేమించినప్పుడు వారిని ఎంతగా మనం పూర్ణ హృదయంతో మనం ప్రేమిస్తాం. మనము మనుషుల్ని, తల్లినైనా తండ్రినైనా బ్రదర్స్నైనా సిస్టర్స్నైనా మనం ప్రేమించినప్పుడు మనం హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తాం. మనం ఏదైనా ఇష్టమైనది మనం తింటున్నాం అనుకోండి, మన కడుపైన మనం మార్చుకొని వాళ్ళకి మనం పెడతాం, అది ప్రేమ. లేకుంటే వాళ్ళు అక్కర్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి మనం సహాయం చేస్తాం. నాకు లేకపోయినా పర్వాలేదు, నేను ప్రేమిస్తున్న వ్యక్తికి అవసరం ఇది, అది ఇవ్వాలి. లేకుంటే నా తల్లికి ఇవ్వాలి, నా తండ్రికి ఇవ్వాలి అని చెప్పి ప్రేమించే హృదయం ఏం చేస్తుందంటే తనకున్నా లేకున్నా కానీ ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో వారికి అందించాలని ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ కూడా అంతే, దేవుడు ఆత్మ గనక మనం ఆయన ప్రేమిస్తున్నాం గనక మనం ఏది చేసినా కానీ మనం పూర్ణ హృదయంతో మనం చేయాలి, పూర్ణ ప్రేమతో ఆయన చేయాలి. అదే లేదనుకోండి, ఎంత వాక్యము మనం చదివినా కానీ ఆ పూర్ణ హృదయం మనలో లేదనుకోండి, మనం ఆయన ఆరాధన కూడా మనం చేయలేం. చేసినా కానీ అది ఆయనకి ఇష్టంగా ఉండదు. మనము కంప్లీట్గా అయ్యా నేను నీ సొత్తును, నా సొత్తు అయితే నేను కాదు కానీ నేను నీ సొత్తుగా మారిపోయాను, నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి
పూర్ణంగా మనం దేవుని ప్రేమిస్తూ మనం ఆయన్ని ఆరాధన చేయాలి. మొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. వాక్యం సెలవిచ్చేది అదే. మొదటిగా దేవుని నువ్వు ప్రేమించాలి, అది నేర్చుకోవాలి. మనం భూలోకంలో మనం దేన్ని కూడా మనము ప్రేమించకూడదు. మొదటిగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనము ఆయన ప్రేమించి ఎల్లప్పుడూ కూడా మనం ఆయన్ని ఆరాధన చేసుకోవాలి, ఆరాధించాలి. అటువంటి మనసు మనలో లేదనుకోండి, ఆ మనసును అడగాలి. మనము ఆ హృదయాన్ని మనం ఆయన అడగాలి. ఆ వివేకం లేనప్పుడు ఆయన వివేకం అడగాలి. ప్రభువా, పూర్ణ వివేకంతో నిన్ను ఆరాధించమన్నావు, పూర్ణ వివేకం కలిగిన హృదయం నాకు దయచేయండి, ఆ వివేకాన్ని నాకు దయచేయండి, ఆ జ్ఞానం నాకు దయచేయండి, ఆ ప్రేమించే మనసు నాకు దయచేయండి. మనం అడగాలండి. ఏమండి, మనం తినే ఆహార వస్తువుల్లోనే మనకు నచ్చందంటే మనం తింటామా? తినం. ఆదివారం వచ్చిందంటే చికెన్ లేకపోయినా, లేకుంటే నీసు ఐటెం ఏది లేకపోయినా కానీ మనం తినము. కారణం ఏంటి? నచ్చదు మనకి. చట్నీ అయినా తినలేరు, సాంబార్ వేసినా తినలేరు. ఎందుకంటే ఈరోజు ఆదివారం ఏం తింటా నేను? తినే విషయంలోనే మనము ఎంతగా ఉన్నాం చూడండి. మనకు కావాలి అది. అప్పు తెచ్చైనా మనము తినాలి. అంత దౌర్భాగ్యమైన స్థితిలో దిగజారిపోతాం. దేవుణ్ణి ప్రేమించే రీతిలో మనం ఎట్లా ఉంటాం? మనము ఏముందలే, ఇవాళ కావచ్చు రేపు కావచ్చు వచ్చే వారము, అట్లా ప్రేమించవచ్చులేని మనం అనుకుంటాం. ఏమిటి, మనకి కడుపుకి కావలసిన దాన్ని మనం ప్రేమించి మనము ఏదైనా కానీ ఎన్ని పాటలు పడైనా కానీ మనము దాన్ని సంపాదించుకొని మనము సంతోషిస్తాం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మొదటిగా దేవుడిని మనం ప్రేమించాలి. మనం శరీరానికంటే కూడా శరీరానికి నీకు ఆత్మనిచ్చి నీకు అన్ని అవయవాలు కరెక్ట్గా ఇచ్చిన దేవునికి, మంచి ఇళ్ళనిచ్చిన దేవునికి, మంచి నీకు ఆయుష్నిచ్చిన దేవుని నువ్వు ఇంకెంతగా నువ్వు ప్రేమించాలి, నువ్వు ఎంతగా ఆయన ఆరాధించాలి. ఒక పాట ఉంటుంది కదా, నిత్యము ఆయన స్తుతించిన కానీ ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. మనం తెలుసు, మనకు అన్నీ కూడా తెలిసినా కొని మనము ఏం చేస్తామంటే మనము ఆటోమేటిక్గా మన పరిస్థితి ఏంటని మనము చూసుకుంటాం. అయ్యో, మనకేం కావాలి, మన అక్కర్లేంటి, శరీరానికి ఏం కావాలి, మనము శరీరాన్ని ప్రేమించినంత రీతిగా దేవుని కూడా మనం ప్రేమించము. మనం ప్రేమించే వారిని ప్రేమించే రీతిగా మనము దేవుని మనం ప్రేమించలేకపోతున్నాం. దేవుని ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని ఘనపరిచేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉంటారు, ప్రత్యేకించబడిన వారిగా ఉంటారు ఎక్కడైనా కానీ. ఎందుకంటే వారిలో ఉన్న విశ్వాసము, వారిలో ఉన్న ఆ యొక్క వాక్యము వారిని వారి కొరకు కాదు బ్రతికించేది, కానీ దేవుని కొరకు అది బ్రతికిస్తుంది. వాక్యం, ఆ విశ్వాసం దేవుని కొరకే బ్రతికిస్తుంది. యోసేపు దేవుని ప్రేమించాడు. కారణం ఏమైంది? 14 సంవత్సరాలు చెరసాల్లో వేయబడ్డాడు. 14 సంవత్సరాలు కూడా చెరసాల్లో వేయబడినప్పటికీ కూడా దేవుణ్ణి ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఎప్పటికీ కూడా 14 సంవత్సరాలు కూడా పూర్ణ హృదయంతోనే దేవుని ప్రేమిస్తున్నాడు, వివేకంతోనే ప్రేమిస్తున్నాడు, పూర్ణ ఆత్మతోనే ఆయన ప్రేమిస్తున్నాడు. మొదటిగా దేవునికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు నా తండ్రి ఎక్కడున్నాడు? కనాల్లో ఉన్నాడు. నా అన్నదమ్ములు ఎక్కడున్నారు? నా తల్లి ఏమైంది? నా సహోదరి ఏమైంది? వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను విడిపిస్తారేమో అని ఎక్కడ కూడా బాధపడలేదు, ఎక్కడ కూడా వాళ్ళ గురించి విచారించలేదు. అయ్యో, నేను చెరసాల్లో ఉండిపోయానే, నా తండ్రి ఉంటే నన్ను విడిపించేవాడేమో, నా అన్నయ్యలు ఉన్నారు 10 మంది, వాళ్ళే ఉండే నన్ను విడిపించేవాళ్ళని ఎక్కడ కూడా బాధపడలేదండి. దేవుడి మీదే ఆధారపడ్డాడు. శ్రమ వచ్చినా, నిందొచ్చినా, చెయ్యని నేరానికి శిక్ష భరిస్తున్నప్పటికీ కూడా ఇగో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఏదో ఒక రోజున దేవుడు నన్ను
మరొక స్థలంలోకి నన్ను చేరుస్తానని ఆ యొక్క నిరీక్షణతో కనిపెట్టుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నాడండి. ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు. దేవుని ప్రేమించే వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించరు, ఎక్కడ కూడా దేవుణ్ణి అవమానపరచరు. ఉన్నా లేకున్నా కానీ, ఆహారం ఉన్నా, వస్త్రాలున్నా, ఇల్లున్నా, ఇల్లు లేకపోయినా కానీ దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకని ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెబుతున్నాడు, నువ్వు ధర్మశాస్త్రం నువ్వు చదువుతున్నావు కరెక్టే, బాగుంది, కానీ నువ్వు చదివింది నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నది నువ్వు నీ యొక్క జీవితంలో నువ్వు దాన్ని అన్వయించుకోవాలి. ఆ యొక్క ధర్మశాస్త్రం చొప్పున నువ్వు నడుచుకోవాలి. రెండే ఆజ్ఞలు దేవాది దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మొదటిగా నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ దేవుణ్ణి ప్రేమించాలి. అది నేర్చుకో మొదటగా అని మొదటిగా చెబుతున్నాడు. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఈ మాటలు చెప్పరు. ఏం చెప్తారంటే 4 రాళ్ళు వెనకేసుకో, కొంత దాచుకో, అన్ని నీ తల్లికి ఇచ్చే మాకు, అన్ని నీ తండ్రికి ఇచ్చే మాకు, బంగారం దాచుకో, వెండి దాచుకో, విలువైన వాటిని దాచుకో అని చెప్తారు. కాకుంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నది ఏంటంటే మొదటగా ఏది కాదు కానీ దేవుని నువ్వు ప్రేమించు, దేవుని నువ్వు ఆరాధించు. నీ హృదయం ఎట్లా ఉండాలంటే దేవునితో నింపబడాలి. నీ యొక్క హృదయం దేవునికి ఆలయంగా మారిపోవాలి. నువ్వు చదువుతున్న ఆ యొక్క వాక్యం నీలో నెరవేర్చబడాలంటే ఆ యొక్క వాక్యం నీలో ఏంటంటే పని చేయాలి. ఆ వాక్యము నిన్ను సర్వసత్యంలోకి నేను నడిపిస్తుంది. నువ్వు అది గ్రహించాలి. మనము చదువుతున్న వాక్యాన్ని మనము ఇప్పుడు కూడా మనము మనంతటికి మనగే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఏం చేస్తారు, వాక్యాన్ని క్రమంగా అనేది చదవరు. అసలు దేవుడు చెప్పేది ఏంటంటే ఒక క్రమంగా మనం ఉండాలని దేవుడు చెబుతున్నాడు. కానీ క్రమంగా మనం లేకుండా మనం ఏం చేస్తాం, వాక్యాన్ని ఏదో చదవాలి, ఏదో పాస్టర్ గారు అన్నారు, లేదా తల్లిదండ్రులు అంటారని చెప్పి బైబిల్ ఇట్లా పట్టుకొని ఇట్లా తెరుస్తారు. ఏదో పేజీ వస్తుంది, ఆ పేజీలో ఒక మాట 2 మాటలు చదివేసి అడావుడికి ఎక్కడో పడేసి పారిపోతారు. క్రమం నేర్చుకోవాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం క్రమంగా మనము బైబిల్ చదువుకుంటే మనం రావాలి. అక్కడో కొద్దిగా ఎక్కడో కొద్దిగా మనం చదివేవంటే దేవుని మనసు మనకి ఎలా తెలుస్తుంది, దేవుని ఎలాగ ఆరాధించాలి, ఆయనకి ఎలాగ భయభక్తులుగా మనం జీవించాలి, ఆయన చిత్తం ఎలా చేయాలి, ఆయనకు అనుకూలంగా నేను ఎలాగ నడవాలని మనకి ఎలా తెలుస్తుంది. మనకి క్రమంగా మనం నడిచినప్పుడే, క్రమంగా మనం చదివినప్పుడే అన్నీ కూడా దేవుడు మనకి తెలియపరుస్తాడు. క్రమం తప్పినప్పుడు మనకి ఏది కూడా తెలియదు. అందుకని మనము వాక్యాన్ని చదివే తీరు కూడా మనం మార్చుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు మొదటిగా యేసుక్రీస్తు వారు, నువ్వు నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే మొదటిగా నీ యొక్క ధర్మశాస్త్రం నువ్వు చదువుతున్నావు కదా, మొదటిగా నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు ప్రేమించగలిగితే రెండొక ఆజ్ఞ కూడా దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలె నీవు రాయబడి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చూడండి, ఆయన చివరి లైన్లో ఒక మాట చెప్తున్నాడు, రాయబడి ఉన్నదని చెప్తున్నాడండి. ఇవన్నీ కూడా ఆయన మాటలు కాదు, ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న ప్రతి ఒక్క మాటను కూడా తెలియపరుస్తున్నాడు. మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథంలో 10 ఆజ్ఞలు మనకి ఖండితంగా ఉంటాయి. చివరి ఆజ్ఞలు ఏంటి, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు, నీ పొరుగువానిది ఏది కూడా దొంగిలించవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధం ఆడరాదు అని మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్నది, ఆజ్ఞలో రాయబడి ఉన్నది. 10 ఆజ్ఞలో ఒక ప్రధానమైన ఆజ్ఞ కూడా అదే, పొరుగువారిని ప్రేమించాలి. మొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించాలి, రెండోదిగా మనము పొరుగువారిని ప్రేమించాలి. మనము ఇప్పుడు పొరుగువారిని పక్కన పెట్టండి, మనము సొంత తల్లిదండ్రులే ప్రేమించలేకపోతున్నాం, లేకుంటే సొంత కుటుంబాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం. కారణం ఏంటి, మనం దేవుని ఎక్కడ కూడా మనం ప్రేమించలేదు. ఆయన ప్రేమే మనలో ఉంటే మన పొరుగువారిని ప్రేమిస్తాం, మన బంధువుల్ని ప్రేమిస్తాం, ఇరుగు పొరుగువారిని మనం ప్రేమిస్తాం.
అక్కడ దేవుడు ఆయన మాట్లాడే మాట చూడండి. పొరుగువాన్ని నువ్వు ప్రేమించగలిగితే, నువ్వు దేవుని ప్రేమిస్తే పొరుగువాన్ని కూడా ప్రేమించగలుగుతాను. నువ్వు ఆయన్నే ప్రేమించలేదనుకోండి, ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమించలేదు, పొరుగువాన్ని ఎలా ప్రేమిస్తాను? మనం ఎట్లా ఉంటామంటే, మన పొరుగువానికి ఎటువంటి అపాయం వచ్చినా, వాడికి ఎటువంటి అనారోగ్యం వచ్చినా, వాడు అప్పుల్లో కూరుకుపోయినా, లేకుంటే వాళ్ళకి ఏదైనా కానీ జరిగినప్పుడు మనం సంతోషిస్తాం. కానీ దేవుడు మాట్లాడేది అట్లా కాదండి. నీ పొరుగువాన్ని నువ్వు నిజంగా నువ్వు ప్రేమించాలి. నువ్వు వాక్యాన్ని చదువుతున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే సరిపోదు. పొరుగువాన్ని ప్రేమించే హృదయం నీకు ఉండాలి. పొరుగువానికి ఉపకారం చేసే హృదయం నీకు ఉండాలి. అది లేకుంటే నువ్వు చదివినా కానీ అనవసరం, నువ్వు నేను చెప్పినా కానీ నీకు అనవసరమే. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలగాలి, ఇంటి వారిని ప్రేమించగలగాలి, నువ్వు చుట్టూ ఉన్నవారిని ప్రేమించగలగాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ వారు ఎటువంటి వారైనా కానీ వారిని నువ్వు ప్రేమించగలగాలి. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటే సరిపోతుందా? సరిపోదు. దానికి తగినట్లుగా మన జీవితాన్ని మనం జీవించాలి. మన పొరుగువానికి ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. వాళ్ళు పడిపోయి ఉన్నప్పుడు మనం వాళ్ళని లేవనెత్తాలి. మనం నవ్వకూడదు అని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నాడు. మనకి చాలామంది పొరుగువారు ఉంటారండి, చాలామంది ఉంటారు. మన జీవితంలో అనేకులు కూడా మనకు తెలియని వారు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉండాలి. ఈరోజు మనం పొరుగువారిని ప్రేమించడం నేర్చుకోవాలి. పొరుగువారిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అవతలి వ్యక్తిని కూడా అంతగానే ప్రేమించగలిగితే దేవుని యొక్క వాక్యం నీలో పనిచేస్తుంది. ఆ ప్రేమ లేకుంటే నాలోనైనా నీలోనైనా ఎవరిలో కూడా వాక్యం పనిచేయట్లేదు. విన్న యొక్క వాక్యం వ్యర్థమైపోయింది. వాక్యాన్ని వ్యర్థపరిచే మనము ఏదైతే వ్యర్థపరచాలో, దేనైతే మనము వద్దనేది మనము ఇది వ్యర్థమని మనం వదిలేస్తున్నామో దాన్ని వదిలించుకోవాలి. కానీ వాక్యాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. స్కూల్కి వెళ్తున్నప్పుడు విన్నటువంటి ఆ అక్షరాలు కానీ, ఆ పాఠాలు కానీ, లెసన్ కానీ మనము వింటాము, మనం నేర్చుకుంటాం. ఎందుకంటే మన జీవితానికి అది పనిచేస్తున్నాయి. ఈ లోకంలో శరీర రీతిగా మనం బతకడానికి ఆ యొక్క విద్య మనకు అవసరమై ఉన్నది. అలాగే నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి ఈ యొక్క వాక్యం అంతకంటే విలువైనది. హల్లెలూయా. నిత్య జీవంలోనికి మనకి నడిపించగలుగుతుంది ఈ యొక్క వాక్యం. దేవుని ప్రేమించకుండా, పొరుగువారిని ప్రేమించకుండా మనము దేవునికి మనం ఇష్టలుగా మనం మారిపోలేం. మనం అందుకని పౌలు అన్నాడు కదా, ధర్మశాస్త్రాన్ని వింటున్నామేమో సరిపోదు, ఆ విన్న ఆ యొక్క వాక్యాన్ని నువ్వు దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ ప్రకారం కాకుండా వేరే ఒక ప్రకారంగా నువ్వు నడవగలిగితే దేవునికి ఇష్టంగా నువ్వు ఉంటావు. కరెక్ట్గా అదే ప్రకారంగా నడవాలి. ఆ ప్రకారమే నీ జీవితము ఆ ప్రకారంగా నువ్వు నడవగలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా మనము చేయవలసిన పని ఏంటంటే, మనము మొదటిగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, మొదటిగా ధర్మశాస్త్ర ఉపదేశకుడు దేవుణ్ణి యొద్దకు వచ్చి ఆయన శోధిస్తూ అడుగుతున్నాడు. అడిగినప్పుడు మరలా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించు, రెండోదిగా నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనలో ఉన్నదే ప్రేమ ఉన్నది. ఆయనలో ప్రేమ ఎందుకంటే అంతగా ఉందంటే, ఆయన ప్రేమ కలిగిన వ్యక్తిగా అంతగా ఎందుకు ఉన్నాడంటే, మనము ఎప్పుడు కూడా మనము ఏ పాపం చేసినా కానీ ఆ ప్రేమ గుణం కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇంకను కూడా ఆయన క్షమిస్తున్నాడు. ఆయన ఇంకను కూడా మన పాపాలని జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు, అన్నిటిని కూడా క్షమిస్తున్నాడు. ఆ ప్రేమ పరిపూర్ణంగా నీలో నాలో దేవుడు చూడాలనుకున్నాడు. ఏమ్మా, ఆ ప్రేమ దేవుడు నీలో నాలో చూడాలనుకున్నాడు. మనము చూపించాలి. మనము ఎవరికో కాదండి, మనము ఆ ప్రేమను మనము దేవునికి మనం చూపించాలి. ఇదిగో ప్రభువా నాకు చెప్పావు కదా,
ప్రేమించమన్నావు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నా పొరుగు వాళ్ళని ప్రేమించమన్నావు, నేను ప్రేమిస్తున్నాను. మనం అట్లా ప్రేమించగలిగితే ఆ యొక్క వాక్యము మనలో సంపూర్ణంగా, మనలో నిజంగా ఆ యొక్క వాక్యాన్ని విన్న వాక్కు మనం వ్యర్థంగా మనం చేయలేదు, వ్యర్థంగా పోలేదు. ఆ యొక్క వాక్యము నాలో ఫలించింది అని మనం సంతోషిస్తాం. మన పిల్లలకి బోళ్ళని ఫీజులు కట్టి మనం చదివిస్తాం. కొంతమంది డాక్టర్కి, ఇంజనీర్లకి కొన్ని లక్షలు వెచ్చించి చదివిస్తారండి. కారణం ఏంటంటే ఈరోజు నేను నేను వెచ్చించి నా బిడ్డలు నేను చదివిస్తున్నాను, త్వరలో వాళ్ళు కోటీశ్వరులు కాబోతారని వాళ్ళు చదివిస్తారు. ఉన్నతమైన ధనాన్ని సంపాదిస్తారు, ఆస్తిపాస్తులు సంపాదిస్తారని చెప్పి ఒక 10 లక్షలు 20 లక్షలు ఎంతైనా కానీ ఖర్చు పెట్టి ఆ విద్యను చదివిస్తారు. ఎందుకంటే రాబోతున్న రోజుల్లో ఎంత ఖర్చు పెట్టావో అంతకంతగా వస్తుందని చెప్పి మనం చదివిస్తాం. అది ఏది కూడా వ్యర్థంగా పోదని తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. ఇక్కడ వాక్యం మాత్రం వ్యర్థంగా పోతుందని దేవుడు బాధపడుతున్నాడు. వాక్యము విత్తబడుతుంది, ఎంతో పనివారు వస్తున్నారు, ఎంతో సేవకులు వస్తున్నారు, సువార్థికులు వస్తున్నారు. ఏ ఒక్క వాక్యం కూడా వ్యర్థంగా పోకూడదని దేవుడు తన ప్రణాళిక ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఇతరులు మన మాట వినకపోతే మనకి ఎంత కోపం వస్తుందండి. దేవుడు తన సేవకుల ద్వారా నిలబెట్టుకొని, లేకుంటే అనేకుల ద్వారా నిలబెట్టుకొని తన వాక్యాన్ని మనకి ఎందుకు అందిస్తున్నాడంటే ఆ ఒక వాక్య ప్రకారం మనం జీవించాలని. ఇక్కడ ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడిగే కాదండి చెప్పేది, అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే బాగుపడతాం కాదు, అందరూ కూడా బాగుపడాలి, అందరూ కూడా ఆ మాటలు తెలుసుకోవాలి. దేవుని ప్రేమించటము, నీ పొరుగు వారిని ప్రేమించడం తెలుసుకోవాలి. ఏదున్నా లేకపోయినా కానీ ప్రేమించే హృదయం ఉంటే ఎక్కడైనా కానీ మనము చాలా చక్కగా బ్రతుకుతాం. మనం ఆయన ప్రేమించాడు కాబట్టి పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి రావటమే కాదు కానీ అందరిని కూడా ప్రేమించాడండి. తన శిష్యులు పాదాలు కడిగాడు. అనేకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నప్పటికీ కూడా ఏది కూడా పట్టించుకోలేదు. తన పని తను చేసుకుంటూ పోయాడు. చూడండి, ఈరోజు కూడా దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. మనలో కూడా తగ్గింపు ఉండాలి, ఆ గుణాలు మనలో ఉండాలి. ఎందుకంటే మనము ఎలా ఉంటామంటే దేవునికి అంతా కూడా మనము వ్యతిరేకంగా చేస్తాం. దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా చేసి, వాక్యానికి వ్యతిరేకంగా చేసి మనం బాధపడితే సరిపోదండి. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని విన్న నువ్వు ఆ యొక్క వాక్యం వ్యర్థంగా పోకూడదు. ఎప్పుడు కూడా ఆ యొక్క వాక్యము నీలో భద్రపరుచుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే ఇయే బోధించాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నింటి కూడా రాసి ఇచ్చాడో ఇవే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బోధించారు ధర్మశాస్త్రాన్ని. ఇవన్నీ మీరు పాటించాలి, మీ పిల్లలు పాటించాలి. ఎల్లప్పుడూ కూడా వీటిని మీరు పాటించి అనుసరిస్తూ ప్రవర్తించాలని చెప్పాడు. దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు, తన వాక్యాన్ని, తన మాటను మనకు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు మనము జాగ్రత్తగా విని జాగ్రత్తగా మన జీవితాన్ని మనం బాగుపరుచుకోవాలి. ఎందుకంటే మనము ప్రేమించే విషయంలో ఏంటంటే దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో మన కుటుంబాన్ని కూడా అంతగా ప్రేమించాలి. మన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నామో మన ఇరుగు పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. బహుశా మనకి అటువంటి హృదయం లేకపోతే మన పరలోక రాజ్యానికి కూడా మనము వారసులము నేరము. ఇది ఎప్పుడు కూడా సత్యమే. హల్లెలూయా. ఎవరైనా కానీ మనము ప్రేమించే హృదయం మనలో లేకపోతే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోలేం. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించట్లేదు, ఆ యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించట్లేదని మనం తెలుసుకోవాలి. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి, ఆ ప్రేమను మనము చూపించాలి.
ఇవన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు వారు అతనికి ఎందుకు చెప్పాడంటే, ఒక చెప్పినా కానీ ఆయనకి అర్థం కావట్లేదు, ఎందుకంటే మరలా ఒక ఉపమాన రీతిగా చెప్పాడు. ఒక ఉపమాన రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. మొదటిగా ఏమన్నాడు? నిత్య జీవాన్ని పొందుకోవాలని వచ్చాడు. ఏం చేయాలని అడిగాడు. ఇక్కడ ఆయన తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత ఈయన ఏమంటాడు? యేసుక్రీస్తు వారు కూడా, నువ్వు సరిగ్గానే చెప్పావు, సరిగ్గానే నువ్వు మాట్లాడదు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు అతనికి చెప్తున్నాడు. నువ్వు సరిగానే ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవు. అలాగు చేసిన వాళ్ళే ఏమండి? ఎలాగు చేసిన వాళ్ళు? ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు, దాని ప్రకారంగా ప్రవర్తించిన వాళ్ళు, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించగలిగిన వాళ్ళు, పొరుగువారిని ప్రేమించగలిగిన వాళ్ళు, అలాగ చేసిన వాళ్ళే నువ్వు జీవించదవని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనం కూడా అంతే. మన తల్లిదండ్రులని మనము సన్మానించాలి, మన తోబుట్టులను మనం సన్మానించాలి, మన బంధువులు సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి, మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. అప్పుడే మనం జీవించగలుగుతాం. ఎక్కడంటే శారీరకంగా కొన్నాళ్ళు ఇక్కడ జీవించగలుగుతాం, కానీ నిత్యము కూడా అక్కడ జీవించాలంటే ఇవి మనము ఖచ్చితంగా పాటించాల్సిందే, మనము అనుసరించాల్సిందే. మనము ఏది కూడా మనము చేయకుండా మనం జీవించడం అంటే కష్టమే. మనం బహుశా ఈ శరీర రీతిగా కొన్నాళ్ళుగా మనము ఇక్కడ జీవించగలుగుతాం, కానీ తర్వాత మనకి ఆయన యొద్ద జీవించడానికే అవకాశం లేదు. అందుకని ఆయన మాట్లాడతాడు కదా, అక్రమం చేయవాళ్ళరా మీరు వెళ్ళిపోండి అని ఆయన చెప్తాడు. ఏంటంటే క్రమాన్ని తప్పారు వీళ్ళు, వాక్య క్రమాన్ని వీళ్ళు వక్రీకరించుకున్నారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళు అనుకూలంగా నడుచుకున్న వాళ్ళు. అందుకని క్రమాన్ని తప్పిన వాళ్ళ, అక్రమం చేయవాళ్ళ మీరు ఎప్పుడు కూడా నా జీవంలో మీరు ప్రవేశించకూడదు. ఆ సాతానికి వాళ్ళ అనుసరులకి ఏదైతే సిద్ధపరిచి ఉన్నదో అవే మీకు సిద్ధపరిచి ఉన్నవని మీరు అక్కడికి పోండి, ఆరిని అగ్నిగంధంలో మీరు వెళ్ళిపోండి. క్రమంగా చేసిన వాళ్ళు, క్రమంగా నడిచిన వాళ్ళకి ఆయన యొక్క నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చేయగలిగిన వాళ్ళకే ఆ జీవాన్ని ఇస్తాడు. మనుషుని దేవుడు సృజించినప్పుడు ఎల్లప్పుడూ కూడా జీవించాలనే అతను చేశాడు. తన చేతులతో, తన స్వహస్తాలతో మనుషుని చేశాడు. ఎప్పుడు కూడా నువ్వు జీవించాలి, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు బ్రతకాలి, నీకు మరణం అనేది లేదు, నీకు ఎటువంటి అనారోగ్యం అనేది లేదని చెప్పి ఆదామునితో ఆయన తన మట్టితో తీసుకొని తన చేతులతో తయారు చేసి ఆయన నాసిక రంధ్రంలో జీవాత్మనోదుగా మనుషుడు జీవించాడు. నువ్వు చనిపోవటానికి దేవుడు తయారు చేయలేదు, కానీ మనిషిని అవిధేయత వల్ల, మనిషి పాపం వల్ల, వాక్యక్రమం లేని దానివల్ల క్రమాన్ని తప్పి నిత్య జీవాన్ని కోల్పోతున్నారు. వాక్యానుసారంగా జీవించగలగాలి, ఇతరుల మీద నిందలు వేయకూడదు, ఇతరుల మీద అబద్ధాలు మనం మాట్లాడకూడదు, మన పొరుగు వారిని మనకంటే మనలాగా వాళ్ళని కూడా ప్రేమించాలి. మనం ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా దేవునికి దూరం కాకూడదు, వాళ్ళ దేవుని యొద్దకు మనం నడిపించగలగాలి, దేవుని ప్రేమతో వాళ్ళు మనం ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. ఒక పైనుంచి ఒక కలెక్టర్ గారు ఒక పాస్టర్ గారిని ఎంక్వైరీ చేయమని పంపించారంట. పలానా పాస్టర్ గారు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని చెప్పి ఆ గ్రామానికి పోలీస్ డిపార్ట్మెంట్ పంపించినప్పుడు వాళ్ళు 4-5 వచ్చారంట. వచ్చినప్పుడు ఇక్కడ పలానా పాస్టర్ గారు ఉంటారు, ఆయన ఎటువంటి వాడు, మంచివాడేనా అని అడిగినప్పుడు ఆ ఊరు మొత్తం కూడా ఆయనంత మంచోడు ఈ ఊరిలో లేరండి అని చెప్పారంట. కారణం ఏంటంటే ఆయన ఎంతగా ప్రేమించుకుంటున్నాడో ఇతరులను కూడా అంతగా ప్రేమించాడంట. మంచి మాటలు చెప్పి, వాక్యం చెప్పి అనేకుల్ని కూడా చీకటి బ్రతుకుల్లో ఉన్నవారిని వాక్యపు వెలుగులోకి నడిపించాడు.
దేవుని యొక్క మార్గాలు ఆయన ఎట్లాగైతే అనుసరిస్తూ ప్రవర్తిస్తూ నడుస్తూ ఉన్నాడో అనేకులను కూడా అలాగే కూడా మీరు కూడా అనుసరిస్తూ ప్రవర్తించండి అని చెప్పి ఆ గ్రామాన్ని కూడా మార్చాడు, ఆ ఊరిని మార్చాడు. అందరూ కూడా దేవుని ప్రేమను పంచిపెట్టాడు. చివరికి ఆ పోలీసు వాళ్ళు ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఇంతమందిని మేము అడిగాం కానీ ఎవరు కూడా మీ గురించి చెడుగా చెప్పలేదు, అందరూ కూడా మంచిగానే చెప్పారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది, మాకు ఎంతగానో కూడా మాకు ఆనందం అనిపించింది. ఈ రోజులో ఇటువంటి మాటను ఎక్కడ వినలేము. ఎవరు కూడా పర్ఫెక్ట్గానే ఎవరు కూడా చెప్పలేరు, ఏదో ఒక లోపమే చెప్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని అయితే ఎవరు కూడా, అంటే దేవుని ఆరాధించే వాళ్ళే కాదు కానీ అన్యులు కూడా చెప్పారంట సాక్ష్యం. అయ్యా వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఆ పాస్టర్ గారు చాలా మంచివాళ్ళు, ఆ సంఘంలోకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఎందుకంటే వారు ఇతరులను ప్రేమించగలుగుతున్నారు, ఇతరులకి మంచి మార్గాన్ని బోధించగలుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుని ప్రేమను వాళ్ళు చూపిస్తున్నారండి. దెయ్యపు ప్రేమను ఎవరు చూపించట్లేదు, వాళ్ళందరూ దేవుని ప్రేమను చూపించగలుగుతున్నారు. మనము వాక్యాన్ని విన్న మనము దేవుని ప్రేమనే మనం చూపించాలి, దేవుణ్ణి మనం కనపరచాలి. ఎందుకంటే నిత్య జీవం నువ్వు పొందుకుంటే సరిపోదు, నీ పొరుగువాడు కూడా పొందుకోవాలి, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు పొందుకోవాలి, నీ తల్లిదండ్రులను పొందుకోవాలి, నీ రక్త సంబంధాలు పొందుకోవాలి, నీ గ్రామం పొందుకోవాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు వచ్చి మనం నేర్చుకుంటున్నాం. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళి ఆయన శోధించి నేర్చుకున్నాడు. కానీ మనము ఆయన పాదాల యొద్ద మనం నేర్చుకున్నప్పుడు ఏది కూడా వ్యర్థంగా పోకుండా విన్న యొక్క వాక్య ప్రకారము మొదటిగా 2 ప్రధానమైన ఆజ్ఞలు మనం చేస్తే సరిపోతుంది. దేవుని ప్రేమించడము, మన పొరుగువారిని ప్రేమించడము చేస్తే దేవుని సంతోషపెట్టిన వారుగా మనం ఉంటాము. వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించిన వాళ్ళుగా మనం ఉంటాం. లేదంటే దేవుణ్ణి మనము గాయపరిచిన వారుగా ఉంటాం. బహుశా ఈ లోకంలో మనం ఆయన గాయపరిచినా కానీ తర్వాత మనం ఈ లోకంలో మనము గతించిపోయిన తర్వాత ఆయనకి మనమే గాయపరుచుకున్న వారం అయిపోతాం. వాక్య ప్రవర్తన లేదనుకోండి, దేవుడు కూడా ఎన్నాళ్ళు చూస్తాడు? నీ ఆయుష్ ఉన్నంత కాలం వరకే చూస్తాడు. ఆయుష్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు, నా తీర్పులు నేను తీరుస్తాను, నేను ఇక ప్రేమించే వ్యక్తిగా లేను కానీ న్యాయం తీర్చే వ్యక్తిగా సింహాసనం మీద కూర్చున్నాను. ఇక అక్కడ ఉన్నవాడని లేడు, లేనివాడని లేదు, భేదవాడని లేడు, పక్షపాతం ఏది కూడా లేదు. ఆయనకి తీర్పు సమయం వచ్చింది. వాక్యం వింటున్నాము, ఆ వాక్య ప్రకారంగా జీవించకపోతే తీర్పు తప్పక మనము తీర్చబడతాం. ఇప్పుడు జడ్జి గారి ముందుకు వెళ్తామండి, మనలో ఎటువంటి దోషారోపణ లేదనుకోండి, మనం ఎటువంటి శిక్షకు కూడా పాత్రలు మనం కాదు. మనం రిలీజ్ చేసేస్తారు, విడిపించేస్తారు. ఆ వాదనలు విన్న తర్వాత ఇదిగోండి ఇతల్ని విడిపించేయండి, ఆమెను విడిపించేయండి, ఈ శిక్షకు వీళ్ళు పాత్రలు కాదు, వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు అమాయకులు. లాయర్ గారికి రైట్స్ ఉన్నాయి, అదే జడ్జి గారికి రైట్స్ ఉన్నాయి. శిక్షించటానికైనా కానీ విడిపించటానికైనా కానీ ఆయనకి రైట్స్ ఉంటాయి, లా. కానీ ఈ లోకంలో మనం తప్పించుకోవచ్చు. ఆ లాయర్కి లేకుంటే ఆ పోలీసులు ఎవరికైనా కానీ మనం వాళ్ళ కళ్ళు కప్పమని తిరగవచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేరు ఎవరు కూడా. ఆయన కళ్ళు కప్పలేరు, మనం ఎవరు కూడా కళ్ళు కప్పలేము. అందుకని మాట్లాడదు, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా, నోరునిచ్చిన వాడు మాట్లాడకుండునా. హల్లెలూయా. ఆయన చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు అండి. ఎక్కడ మనము ఏం చేస్తున్నా కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు అండి. అందుకని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ఆ ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడి విసిగిపోయాడు. ఈరోజు కూడా అంతే, అంత్య దినాల్లో, కడవర దినాల్లో, రాకడ దినాల్లో ఉన్నాం. దేవుడు ఇంకా కూడా
ఇంకా చెబుతున్నాడు. ఆయన సహనాన్ని కూడా భరించి ఓర్పుతో, సహనంతో, శాంతంతో వాక్యాన్ని మనకు అందిస్తున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆ యొక్క వాక్యాన్ని మనం వినటానికి మనం ప్రయత్నం చేయాలి. 10 మాటలు మనం విన్నప్పటికీ కూడా దాంట్లో ప్రస్తుతం మనము 1-2 మనము ఆచరణలో మనం పెట్టాలి. సాధ్యమైనంత ఇదిగా మనము ఆ యొక్క వాక్య ప్రకారంగా మనం నడవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు, సంవత్సరం అయిపోయింది, ఎవరైనా బంధువులు మీ ఇంటికి వచ్చారు, ఏంటి ఇంకా పిల్లవాడు నడవట్లేదు, సంవత్సరం అయిపోయింది అంటారు. ఆవిడ మీకు ఎలా ఉంటుంది? అవమానంగా అనిపించింది. తల్లికి, తండ్రికి అవమానంగా ఉంటుంది. నాయనమ్మ గారి, మామగారికి అని అవమానంగా ఉంటుంది. ఏంటో కొంతమంది అయితే 10 నెలలకి నడుస్తారు. నువ్వు ఎప్పుడు అట్లాగా ఉండటం అని దేవుని ఇష్టం కాదండి. ఎప్పుడు అట్లా నేల మీద పాకటం దేవునికి ఇష్టం కాదు. అలాగే నువ్వు ఎదుగుతున్నప్పుడు, వయసు ఎదుగుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ సంవత్సరం వచ్చిన తర్వాత నువ్వు నడవటం నువ్వు ప్రారంభించాలి. అలాగే పాగుతానంటే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకి కన్నీరు ఉంటాయండి, వాళ్ళకి దుఃఖము, వేదన ఉంటుంది. అయ్యో ఏంటో, ఏ లోపం ఉందో నా కుమారులు, నా బిడ్డలు ఏ లోపం ఉందో అని డాక్టర్ల వద్దకు తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? డాక్టర్ వద్దకు తీసుకెళ్తారు. ఆధ్యాత్మికంగా మనము పాడైపోతే మనం ఎక్కడికి రావాలి? ఆధ్యాత్మికంగా మనం భక్తిహీనమైనప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఆయన యొద్దకు మనం వచ్చి మనం నేర్చుకోవాలి. మరలా ప్రభువా నన్ను క్షమించు, నీ యొక్క వాక్యాన్ని నేను ధ్యానించిన వాడినే, కానీ అన్నీ కూడా మళ్ళీ నేను విడిచిపెట్టి మళ్ళీ తిరిగాను. మరలా నేను తెలుసుకుని యొద్దకు వచ్చాను. మరలా నేను నీ యొక్క మాటలు నేను విని దాని ప్రకారంగా నేను జీవిస్తానికి నాకు సహాయం చేయండి. మన దేవుని సహాయాన్ని అడగాలి. ఆ పిల్లవాడు ఎలాగైతే 1 year తర్వాత ఎదిగి నడుస్తూ ఉంటాడు, మనం కూడా సంవత్సరం కూడా మనం ఇంకా ఎదగాలి. మనం కంప్లీట్గా వాక్యమే మనలో జీవించాలి. చూడండి, ఎప్పుడైనా కానీ మనలో నుండి అబద్ధం మనలోంచి బయలుదేరి వచ్చినప్పుడు వాక్యం మనలో లేనట్టే. దూషణ మనలోంచి వచ్చినప్పుడు వాక్యం మనలో లేనట్టే. ఇతరుల మీద మనం పగతో మనం ఉన్నప్పుడు వాక్యము మనలో లేనట్టే. ఎందుకంటే వాక్యం మనలో లేదు. ఎప్పుడైనా కానీ వాక్యము కలిగిన వ్యక్తుల నుంచి తొందరగా దూషణ అనేది రాదు. వాళ్ళు ఎంతగా హింసిస్తున్నా, ఎంతగా వాళ్ళు గాయపరుస్తున్నా కానీ తొందరగా వాళ్ళు స్పందించరు. అనుకొని తిట్టినే తెలుసో తెలియక చేస్తున్నారులే, వాళ్ళు తెలుసుకుంటారులే, వాళ్ళకి సమయం ఇద్దాం, అవకాశం ఇద్దాం. అవకాశం ఇస్తే కానీ వాళ్ళు తెలుసుకునేది. అవకాశం ఇవ్వాలి. ఆయన కూడా, యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు కూడా ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే మనము ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని దేవుడు మాట్లాడాడు. ఆయన కొట్టబడ్డాడండి, గాయపరచబడ్డాడు. మనకు కిరీటాలు ఇవ్వటానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని ఆయనకి పెట్టారు. మనం ఉన్నతమైన ధనవంతులుగా ఉండటానికి, ఇహమందు పరమందు మనం ధనవంతులుగా మనం ఉండటానికి ఆయన దరిద్రుడిగా, భేదవాడిగా ఈ లోకానికి వచ్చారు. కానీ ఇంకా కూడా మనం ఆయన ఏం చేస్తున్నాము? ఏమిచ్చావు ప్రభు, ఏమిచ్చావు? ఈయన శోధించినట్లుగా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించినట్లుగా మనం ఇంకా కూడా ఆయన శోధిస్తూనే ఉన్నాం. మనం ఆయన శోధించకూడదు మనం. ఎందుకంటే మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయనే భరించాడు. మనం పొందవలసిన ఆ దెబ్బలన్నీ కూడా ఆయన భరించాడు. మనకు రావాల్సిన ఆ పాపానికి శిక్ష అంతా కూడా ఆయన శిలువలో ఆయన భరించి ఆ పాపాన్ని, శాపాన్ని తొలగించి మనకి నిత్యత్వాన్ని ఇవ్వటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడండి. అంతగా ప్రేమించాడు ఆయన. ఈరోజు మనము ఏమి ఇవ్వగలుగుతున్నాం మనం దేవునికి? ఏమి చేయగలుగుతున్నామండి మనం దేవునికి? ఆయన సమయం లేదు, అక్కడ సమీపంగా ఉంది. మీరు ఇంకా ఎంతకాలం వాక్యాన్ని మీరు వింటానే కూర్చుంటారు? వాక్య క్రమాన్ని మీరు నేర్చుకోండి. వాక్యానుసారంగా మీరు నడిచినట్లయితే, ప్రవర్తించిన వారుగా ఉంటే ఈ వాక్యము ద్వారా మీరు మరలా మీరు జీవించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటిది? నిత్య జీవము. ఇక్కడ నిత్య జీవం ఇక్కడ ఉండటానికి మీకు ఎవరికి కూడా అవకాశం లేదు.
ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఏంటంటే నిత్య జీవం. దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. మనకి ఏది ఉన్నా లేకపోయినా కానీ నిత్య జీవం మనకు ఉండాలండి. అటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన కాళ్ళతో మనము వద్దనుకుంటున్నాం. మనం దాన్ని త్రొక్కేస్తున్నాం. మనం కడుపు నిండిన వాడంట తేనె పొట్టినైనా కానీ దాన్ని తొక్కేస్తాడంట. కడుపు నిండిన వాడికి ఇంకా ఆహారంతో పనే ఉంటుందా? ఉండదు. మరలా ఆకలి వేసినప్పుడే మళ్ళీ ఆహారం వద్దకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మరలా ఆహారం తీసుకుంటాడు. కడుపు నిండిన వాడికి ఇంకా పంచపక్ష పర్వణాలు పెట్టినా కానీ వాడు ఏమంటాడు? సరే, వాటిని చూసి కూడా వాడు అసహ్యపడతా ఉంటాడు, వద్దంటాడు. అందుకని ఈరోజు మనకి కడుపు దేనితో నింపబడాలంటే, మన హృదయం దేనితో నింపబడాలి, మన జ్ఞానం దేనితో నింపబడాలి, మన ఆలోచనలు దేనితో నింపబడాలంటే వాక్యంతో మనం నింపబడాలి. ఈరోజు ఎందుకని చెప్పనండి, విశ్వాసులైనా కానీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటానికి, భక్తిహీనతలోకి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి చెప్పనా? వాక్యమే వింటున్నాంలే, అనేక మార్లు విన్నాం ఈ వాక్యాన్ని. అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం, ఇప్పుడు వింటున్నాం అని చెప్పి వాక్యం వింటున్నాం కదా, పద్దాకి ఇంకేం వాక్యం, మాకు తెలిసిందే కదా ఇది అని దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. చెబుతున్నాను చూడండి, దేవుని ఎదుట నిర్దోషంగా కనపడాలంటే, మనం పవిత్రంగా కనపడాలంటే ప్రతి ఒక్క వాక్యం మనకు అవసరమైనది. అనవసరమైనది దీంట్లో ఏది కూడా రాయపడలేదండి. అన్నీ కూడా అవసరమే మనకి, మన కొరకే, మన మేలు కొరకే. మనల్ని దేవుడు ప్రేమించి ఈ యొక్క వాక్యాన్ని దేవుడికి దేనికి మనకి ఇచ్చాడంటే మన మేలు కొరకే, మన ప్రయోజనం కొరకే, నిత్యము మనము జీవించాలని చెప్పి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి అప్పచెప్పాడు. మనం దీన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమిస్తాడు, దేవుని ప్రేమించేవాడు వాక్యాన్ని ప్రేమిస్తాడు. ఈ ప్రేమను కలిగిన వ్యక్తి వాక్య ప్రకారంగా జీవిస్తాడు. వాక్య ప్రకారంగా జీవించిన వ్యక్తి నిత్య జీవము, నిత్య సంతోషము, నిత్య ఆనందము దేవునితో గడుపుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ఎవరు కూడా తేలిక తీసి పడవేయమాకండి. వాక్యాన్ని ప్రేమించండి. వాక్యం కొరకు మీరు నిలబడండి. వాక్యంకే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. హల్లెలూయా. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క కృప మనకి అందరికీ కూడా తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే విన్న యొక్క వాక్యం ఏది కూడా వ్యర్థంగా పోకున్నట్లుగా. స్తోత్రం ప్రభువా, నీకు వందనములు తండ్రి. ఈ యొక్క సమయంలో నా తండ్రి నీ యొక్క అమూల్యమైన మాటలు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. మా మంచి బోధకుడా రబ్బూని, మా మంచి బోధకుడా మాకు బోధించిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి అయా నీ వద్దకు వచ్చి నిన్ను శోధిస్తూ, బోధకుడా నేను నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను ఏం చేయాలని అడిగినప్పుడు తండ్రి, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది, ఏమి నువ్వు చదివావు, ఏమి గ్రహించావని మీరు అడిగినప్పుడు తండ్రి, ఆయన తెలుసుకోలేకపోయినప్పుడు మీరు తెలియపరిచారు. నీ దేవుడిని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనసుతోనూ ఆయన్ని ప్రేమించాలని, అలాగే రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని ప్రభు మీరు తెలియపరిచినప్పుడు తండ్రి, ప్రభు నీ యొక్క మాటను విన్నాడు. ప్రభు నీకు వందనములు తండ్రి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి మేమైనా కానీ నీ యొక్క వాక్యాన్ని వింటే సరిపోదు. ఆ యొక్క వాక్యాన్ని నా తండ్రి మా జీవితంలో ఒక ప్రవక్తలుగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. వాక్య ప్రవక్తను కలిగిన జీవితాన్ని ప్రభు మేము జీవించి నిన్ను ఘనపరిచేటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యం వ్యర్థంగా పోకున్నట్లుగా ప్రభు అయ్యా ఆ యొక్క వాక్యము మా హృదయంలో నూరంతలుగా ఫలింపచేయడానికి సహాయం దయచేయండి. వ్యర్థంగా ఆలోచనగా భక్తిహీనతగా మేము ఉండకున్నట్లుగా ఆ వాక్య క్రమమైన జీవితం మేము జీవించడానికి సహాయం దయచేయండి. అశాశ్వతమైన జీవితంలో నుంచి శాశ్వతమైన జీవితాన్ని మేము పొందుకోవడానికి, నిత్య జీవాన్ని మేము జీవించడానికి నీ యొక్క మాటను మేము అయా తండ్రి అనుసరిస్తూ ప్రవర్తిస్తూ జీవితాన్ని మాకు అనుగ్రహింపచేయమడుగుచున్నాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో విన్న వారిలో ఈ యొక్క వాక్యము నా తండ్రి
ఒక కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా ప్రభా నీ యొక్క ప్రభ నామ మహిమార్థమే ప్రభ జీవించడానికి తండ్రి ఒక క్రమంలో వాళ్ళు ప్రభా బ్రతకడానికి ఒక సహాయం దయచేసి పెట్టమడుగుచున్నాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా తండ్రి నీ బిడ్డలందరూ కూడా ప్రభా వాక్య క్రమంలో ప్రభా అనుదినము కూడా ప్రభ నడిపించమని ప్రభ తన యొక్క రాజ్యముల యొక్క ప్రభ తన రాజ్య వారసులు అయ్యేంత వరకు కూడా ప్రభ వాక్యంతో ప్రభ జీవించడానికి సహాయం దయచేసి పెట్టమని ప్రభా నీ కృపను ప్రభా నిరంతరం కూడా తోడే ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.